హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు గంగవాయల కూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవాళ అయితే నేను ఈ గంగవాయల కూర పప్పుని మామిడికాయ వరుగులు వేసి చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం మామిడికాయలు లేనప్పుడు ఇంట్లో కనుక ఈ వరుగులు ఉన్నట్లయితే ఎంచక్కా ఈ వరుగులు వేసుకొని చేసుకున్నారంటే కమ్మగా పప్పు చాలా బాగుంటుంది. అలాగే ఎండాకాలం కూడా వచ్చేసింది కదండి. ఇంకా ఈ గంగవాయల కూర ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో. కంపల్సరీగా తెచ్చుకొని వండుకొని తింటూ ఉండాలి. ఎందుకంటే ఇది బాడీని అయితే కూల్గా చేస్తుందనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, నేనైతే 2 కట్టల గంగవాయల కూర అయితే తీసుకున్నానండి, పెద్ద కట్టలు. అది ఇంకా మంచిగా కాడలన్నీ కట్ చేసుకుని శుభ్రంగా ఒక 5-6 సార్లైనా వాష్ చేసుకొని అంతా కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు ఇక్కడ చూడండి, పప్పులోకి కావాల్సింది 2 కప్పుల పప్పును కూడా తీసుకున్నానండి. దాన్ని కూడా మంచిగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. మనం ఇవన్నీ కట్ చేసుకునే లోపు పప్పు అయితే మంచిగా నానుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ చూడండి, ఇంకా కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముఖ్యంగా ఈ మామిడికాయ వరుగులు అనమాట. ఒక పిడికెడు వరుగులు అయితే తీసుకున్నానండి. ఒక 20 వరకు ఉంటాయి. పుల్లగా ఉంటుందండి. పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకోవాలి. చూడండి, గంగవాయల కూర అయితే మంచిగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈలోపు పప్పు కూడా మంచిగా నానిపోయింది. ఇవన్నీ కట్ చేసుకునేలోపు టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని పోపు వేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు పప్పునంతా కూడా ఒక పెద్ద కుక్కర్లోకి తీసుకోవాలండి. కందిపప్పు మంచిగా ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కుక్కర్లోకి తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గంగవాయల కూర అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అయితే ఇందులో నేను ఎర్రకారం అయితే వేయట్లేదండి. పచ్చిమిర్చినే మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. పప్పుల్లో ఎక్కువగా ఎర్రకారం వేస్తే బాగోదండి. ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు, కానీ ఇలా పచ్చిమిర్చితో చేస్తేనే పప్పులు రుచిగా ఉంటాయి. మా ఇంట్లో అయితే ముఖ్యంగా అలాగే ఇష్టపడతారనమాట. అందుకని నేను ఎక్కువగా పప్పుల్లో ఎర్రకారం అయితే వేయను. ఇందులో టమాటాలు ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి పెద్దగా. ఇందులోకే మనం తీసుకున్న వరుగులను ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసి ఇందులోకే యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇందులోకే 3 గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. మనం పప్పు ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఆకు ఇవన్నీ వేసాం కదా, దానికి కూడా ఒక గ్లాస్ వరకు వేస్తున్నాను వాటర్. 3 గ్లాసెస్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనం వరుగులు కూడా వేసుకున్నాం కాబట్టి పప్పు మెత్తగా ఉడికేంత వరకు 4 to 5 విజిల్స్ వరకు ఉంచుకున్నారంటే చూడండి, పప్పు ఇలా మెత్తగా ఉడికిపోతుంది. పసుపు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి. పప్పు పొంగకుండా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇందులోకి ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇక నేను 2 టీ స్పూన్స్ వరకు ఉప్పును యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా రుబ్బుకుంటున్నానండి. మెత్తగా ఉడికిపోయింది. మనకు పప్పు గుత్తితోని రుబ్బాల్సిన అవసరం లేదండి. గరిటెతో ఇలా అంటే సరిపోతుందనమాట. అక్కడక్కడ వరుగులు ఉంటాయి కదా, అవి కూడా మెత్తగా అయిపోయి ఉంటాయి. వాటిని కూడా ఇలా గరిటె సహాయంతో ఇలా అన్నామంటే అవి కూడా మ్యాష్ అవుతాయి. అవి మెత్తగా నుజ్జుగా అవ్వాల్సిన అవసరం లేదు. మధ్యలో తినేప్పుడు వస్తే బాగుంటుంది కదా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మరీ చిక్కగా ఉండొద్దు, అలానే మరి నీళ్ళగా పల్చగా కూడా ఉండకుండా ఇలా మధ్యంగా ఉండేట్టుగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలన్నమాట. అది ఒక స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము పోపు అయితే పెట్టేసుకుందాము. ఒక ప్యాన్లోకి 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 రెమ్మల కరివేపాకు, పప్పు అన్నాక ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే పప్పు కూడా డైజెషన్ అవుతుందన్నమాట మనకు మంచిగా. ఒక పావు స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చీలు కూడా వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చీలు ఇలా తుంచుకొని వేసుకోండి. అన్నంలో పప్పు కలుపుకొని తినేటప్పుడు ఎండుమిర్చితో పాటు తింటే
చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని నేను కొన్ని ఎక్కువే వేసుకుంటాను. అలాగే ఈ మెంతులు పోపులోనే వేయాలండి, మర్చిపోయాననమాట. ఒక పావు స్పూన్ వరకు మెంతి గింజలు కూడా యాడ్ చేసుకోండి. మంచి టేస్టీగా ఉంటుందండి పప్పు. మెంతి గింజలతోటి వాసన అనేది బాగుంటుందన్నమాట. ఇంక ఇవన్నీ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అంతా కూడా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ మంచిగా వేగితేనే పప్పు రుచి బాగుంటుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా అవ్వాలన్నమాట. పోపు అంతా కూడా ఇలా మంచిగా ఎర్రగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పప్పులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈలోపు పప్పు కూడా కొంచెం ఉడికి ఉంటుంది. మనము వాటర్ యాడ్ చేసాం కాబట్టి కాసేపు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఒక పోపు కడాయిలోకే కొంచెం పప్పును వేసుకొని అంతా కూడా ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొత్తిమీరను యాడ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే గంగవాయల కూర మామిడికాయ వరుగుల పప్పు రెడీ అయిపోతుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎమర్జెన్సీలో మనకు మామిడికాయలు లేనప్పుడు ఇలా మామిడి వరుగులు వేసుకొని చేసుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుంది. మనకు మామిడికాయ వేయలేదన్న బాధ కూడా ఉండదన్నమాట. మీ దగ్గర వరుగులు కనుక ఉన్నట్లయితే ఇలా మంచిగా వేసుకొని ట్రై చేయండి. వరుగులు కూడా దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్లలో, బయట ఎక్కడైనా కూడా. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడు మామిడికాయతో కాకుండా ఇలా వరుగులు వేసుకొని చేసి ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే కడుపు నిండా తినేసేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఏంటో కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.